హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు పోలీస్ కంప్లైంట్ అంటూ సైలెంట్గా వచ్చి మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ సంజయ్ మేగోటి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ అమ్మా. బాగున్నాను. చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్ సార్. సూపర్. సో ఫస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మంచి హిట్ కొట్టారు. సక్సెస్ అసలు పోలీస్ కంప్లైంట్ మామూలు కాదు. నా లైఫ్‌కి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనమాట. ఎస్. థ్యాంక్ యూ. సో అంటే మేము ఇనిషియల్ స్టేజ్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. అవునమ్మా. సో వెరీ డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ. సో అంటే ఆర్టిస్ట్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అండ్ ఎస్పెషల్లీ మీరు టెలివిజన్ నుంచి వచ్చారు. అవునమ్మా. సో యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ సక్సెస్ రేటు దీనిలో చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటారు. అవును. బట్ కానీ మీరు చాలా నీట్‌గా అది కూడా చిన్న చిన్న వాళ్ళతో కాకుండా పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చి మీరు సినిమాలు చేయడం, సక్సెస్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. అవునమ్మా. బట్ సడన్‌లీ ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వేరే ఛానల్‌లో అది చూసాను. చాలా ఎమోషనల్ అయ్యి అసలు మీరు మామూలుగానే చాలా పేషెన్స్ ఎంత ఓపిక అంటే మేము చూస్తుంటాం చాలా అవునమ్మా. ఎక్కువ. అవునమ్మా. అలాంటి పర్సన్ ఫస్ట్ టైమ్ బర్స్ట్ అవ్వడం అనేది, ఎమోషనల్ అవ్వడం అనేది నాకు చాలా అన్‌యూజువల్‌గా అనిపించింది అదే. అదే. చెప్పాలంటే. సో ఎందుకు సార్ ఎప్పుడు మీరు ఆల్రెడీ మీరు కొత్త డైరెక్టర్ కాదు. టెలివిజన్ నుంచి చేసుకుంటూ వచ్చారు. అవును. ఇంకింతకన్నా ఎక్కువ ఓపికగా ఓపిక ఉండాలి టెలివిజన్‌లో అవును. చేయాలంటే. అవునమ్మా. సో అలాంటి నుంచి వచ్చి ఇక్కడ సక్సెస్ చేసి మళ్ళీ కొత్త ఆర్టిస్ట్‌లని పెట్టుకున్నప్పుడు ఎందుకు అంత బరస్ట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? యాక్చువల్‌గా ఒక పెయిన్ అంతే ఆ సినిమా. ఎందుకంటే నేను చాలా కష్టపడి, నేను కాదు అందరూ కష్టపడి చేస్తారు పాపం. కాపోతే ఇది చాలా వెయ్యింతల కష్టం నాకు. ఎందుకంటే ఒక పక్క ప్రొడక్షన్ పాపం ప్రొడ్యూసర్ కోట్లు కోట్లు పెట్టారు. మంచి ప్రాజెక్ట్ చేశారు. హ్మ్. అండ్ కథా బలం ఉన్నటువంటిది. అలాగే మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వరలక్ష్మి గారు కానివ్వండి, లేదా నవీన్ చంద్ర గారు కానివ్వండి, చాలా మంచి ఆర్టిస్టులు. వాళ్ళందరితోటి ఇంత మంచి ప్రాజెక్టు ఇప్పుడు నాకు నా లైఫ్‌కి అలాగే నిర్మాతల లైఫ్ సంబంధించినటువంటి సినిమా ఇది. పోలీస్ కంప్లెయింట్ మాకెలాంటి అంటే మంచి గుర్తింపునిస్తుంది. గుర్తింపునిచ్చే సమయంలో ఒక వరలక్ష్మి గారు ప్రమోషన్స్‌కి రాలేదు అన్న ఒక చిన్న ఫీలింగ్ కాదు, పెద్ద ఫీలింగ్ అయిపోయి ఇది మనసులో లావాలాగా ఇదైపోయి నాకు కోపం కాదు. కోపం ఎప్పుడు లేదు నాకు. వరలక్ష్మి గారంటే నాకు చాలా ఇష్టం. మంచి ఆర్టిస్ట్, మంచి ఇది. ఆ రోజు అలాగా నా ఆవేదనని ఆ రూపంలో మీడియా ముఖంగా చెప్పాను. కాపోతే అదే నాకు ఇంత వైరల్ అయిపోయి ఇంత పేరు తెచ్చిపెడుతుందని నేను అనుకోలేదు యాక్చువల్‌గా. అండ్ నేను చెడుగా కూడా ఏం మాట్లాడలేదు వరలక్ష్మి గారిని. అంటే సిట్యుయేషన్ చెప్పాను. ఇలా ఉంటే బావుంటది, వస్తే బావుండేది. నాకు చాలా హెల్ప్ అయ్యేది. అండ్ 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ గారు చెయ్యి విరిగిపోయినా కూడా ప్రమోషన్స్ చేశారు. అలాగే 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాస్ గారు ఆయన పెద్దాయన ఆ వయసులో ప్రమోషన్ చేశారు. కానీ మన ప్రమోషన్ తక్కువయింది. మనం ప్రమోషన్ అసలు ఏమి చేయలేకపోయామన్న ఒక బాధతోటి నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. అది చాలా ఇంత పెద్ద వైరల్ అయిపోతుంది. ఇది ఆ వైరల్ అయ్యి నా సినిమా కంటే మన 'పోలీస్ కంప్లెయింట్' అనే సినిమాకి హెల్ప్ అవుతుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. పోలీస్ కంప్లెయింటు ఇలాగంటే ఒక చిన్న తేడా వచ్చున్నా కూడా అంటే నేనంత ఆవేదన కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాదన కానివ్వండి అలా చెప్పినప్పుడు రేపొద్దున సినిమా బాలేపోతే ఏమవుతుందని కూడా ఆలోచించలేదు. అంటే నచ్చకపోతేని. బాలేకపోతే కదా బ్రహ్మాండంగా ఉంది అని మాకు తెలుసు. రిలీజ్ అయిన తర్వాత నచ్చకపోతే ట్రోల్ చేస్తారని అది ఆలోచన కూడా లేకుండా నేను ఆ రోజు చెప్పాను. నా బాధని జనాలు మీడియా ముఖంగా అక్కడి దాకా తీసుకెళ్ళి జనాలందరినీ అంటే 'పోలీస్ కంప్లెయింట్' అనే ఒక సినిమా ఉంది, రాబోతుందనేది వాళ్ళందరినీ అవేర్‌నెస్ క్రియేట్ చేసి తీసుకెళ్ళటం. తర్వాత మార్నింగ్ షో చూసిన తర్వాత మార్నింగ్ షో నుంచి మధ్యాహ్నానికి, మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి బ్రహ్మాండమైన కలెక్షన్స్ తోటి పెరిగింది. అండ్ ఆ సినిమా బావుంది. దర్శకుడిగా నాకు మంచి పేరొచ్చింది. అలాగే వరలక్ష్మి గారి పెర్ఫార్మన్స్ చాలా అద్భుతంగా ఉంది అని ఒక పేరొచ్చింది. అండ్ నవీన్ చంద్ర గారికి అంటే ఉన్న ఆర్టిస్టులందరూ కూడా చాలా మంచి పేరొచ్చింది. ఆ కానీ రోజు సార్ సారీ ఫర్ ద హ్మ్. ఇంటరప్షన్. అంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు వరలక్ష్మి గారు ప్రమోషన్‌కి రాలేదు అన్నారు. డెఫినిట్‌గా ఇక్కడ కనిపించలేదు. హ్మ్. బట్ ఇక్కడ నవీన్ చంద్ర గారు కూడా ఎక్కడ ఏం కనిపించలేదు. బట్ దీని గురించి ఎప్పుడు టాపిక్ రాలేదు సార్. నవీన్ లేదు. చంద్ర గారు కూడా ప్రమోషన్‌కి రాలేదు కదా! అవును. నవీన్ చంద్ర గారేంటంటే, నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఇందులో ఒక 40% ఉంటది అంతే. హ్మ్. మన వరలక్ష్మి గారికున్న దీంట్లో. అండ్ ఆయన ప్రతి విషయాన్ని ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే నేను వస్తున్నాను, లేదా రావట్లేదు. నా సిట్యుయేషన్ ఇదే అని చెప్తారు. అండ్ సినిమా రిలీజ్ అయిన రోజు మార్నింగ్ కూడా అంటే ఆయనెంత మంచి హృదయం అంటే పొద్దున 6:30కంతా 6:30కంతా ఫోన్ చేశారు. ఇవాళ సినిమా రిలీజ్ అట కదా సార్! నేను చెన్నైలో ఉన్నాను. ఆల్ ది బెస్ట్ సార్ మీకు అని చెప్పారు. అండ్ సాయంత్రం కూడా ఆయన కూడా అడిగిర్రు, "ఏంటి ఇంత వైరల్ అయిపోయింది? ఏం జరిగిందసలు?" అంటే ఆయన చెన్నైలో బిజీ అయిపోయారు. ఇప్పుడు సినిమాలు తమిళ్ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు.
ఇంత వైరల్ అయిపోయింది. అండ్ నన్ను కూడా మీ ప్రొడ్యూసర్ గారు ఒక మాట అన్నారని నేను చూసాను వీడియో. రాలేదు నవీన్ చంద్ర గారు కూడా డబ్బులు తీసుకొని అని చెప్పేసి అన్నారు అనంటే, నేను నా కండిషన్ ప్రకారం నేను ముందే చెప్పాను కదా సార్! నేను రాలేను. వస్తే డెఫినిట్‌గా నాకు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటే రావటానికి నాకేముంది నా సినిమా అని అన్నారు. అండ్ నేను చెప్పాను సార్ అది బాధలోంచి వచ్చింది తప్ప ఎవరికీ మిమ్మల్ని నిందించాలనో, మిమ్మల్ని ఇది చేయాలని కాదు అనంటే, లేదు లేదు బావుంటది. సినిమా బావుంటది. బావుండాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే ఆయన అదే మనిషి సాయంత్రానికి 7 గంటలకు ఇలా ఫోను చేసి అది 6:30, 7:00 ఫోను చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఈ సినిమా సక్సెసు ఎందుకంటే మన వాళ్ళు ఎవరినో పంపించాను. సినిమా చూసారు. చాలా బావుంది. అండ్ మనం నమ్ముకున్న కథ ఏదైతే ఉందో, ఆ కథ పోలీస్ కంప్లెయింట్ ఎలాగైతే రూపుదిద్దుకోవాలనుకున్నారో అంత బాగా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. కంగ్రాట్స్ అని చెప్పారు. నేను హైదరాబాద్ వస్తే తప్పకుండా సినిమా చూస్తానన్నారు. సో, ఆ కమ్యూనికేషను ఆయనతో ఉంది కాబట్టి, ఆయన గురించి నేను పర్సనల్‌గా ఎప్పుడు టాపిక్ తీయలేదు. అలాగే వరలక్ష్మి గారు కూడా నెగెటివ్ అంటే 100% మీ అందరికి తెలుసు వరలక్ష్మి గారు ఎలాంటివారు. చాలా మంచి పర్సన్. ఆవిడ సార్ కూడా కానీ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు వరలక్ష్మి గారికి మొత్తం రెమ్యునరేషన్ ఆల్ ఓవర్ సినిమాకి ఇచ్చేసాం. రెమ్యునరేషన్ ఎంత దానికి సంబంధించింది అసలు రూ. 1 పైసా కూడా బ్యాలెన్స్ లేదు. హ్మ్. ఉంటే మాకు మాట్లాడే రైట్స్ కూడా ఉండేవి కదా! ఆ రోజు. బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను రాలేను. లేతే ఇలాంటిదేదో చెప్పేవారావిడ. సో, నిజం చెప్పాలంటే ఆ విషయం అంత పెద్ద టాపిక్ అంటే నేను డేర్ చేయడం డేర్ చేయడం అంటే ఆవిడ చెడ్డది అని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే అద్భుతంగా నటించింది. ఆవిడ డెడికేషను. మార్నింగ్ రావటం, సాయంత్రం వరకు ఉండటం. ఆ రోజు మీరు కూడా ఉన్నారు. మీడియా వాళ్ళందరూ ఉన్నారు. ఆవిడ అవును. వేలు కూడా విరగ్గొట్టుకొని మా కోసం, మా సినిమా కోసం కష్టపడ్డారు. కాకపోతే తన సినిమా రిలీజ్ అయ్యే టైంలో లీడ్ రోల్ కాబట్టి ఆవిడ ఉంటే బావుండేది. ఆవిడ సపోర్ట్ చేస్తే బావుండేదన్న ఒక దీన్ని నేను ఆహ్, హైలైట్ చేశాను తప్ప ఆవిడని అవమానించాలని గాని, ఇన్సల్ట్ చేయాలని గాని అస్సలు లేదు నాకు. కానీ సార్ చూస్తే గనక మీరొక మాట అన్నారు దీనిలోని. డబ్బింగ్ చెప్పడానికి కూడా మాకొక 4000, 5000 చార్జ్ అవుతుంది. ప్రతి దానికి మేము పే చేస్తున్నాము. అవును. అంటే ఈవెంట్‌కొస్తే వాళ్ళేదైనా ఒక శారీ కట్టుకుంటే కూడా దానికి కూడా పే చేయాలి అని చెప్పేసన్నారు. అది ఎందుకు చెప్పాను అనంటే, ఈ మధ్య కాలంలోనే నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను నేను కూడా చాలా, చాలా ఏళ్ల నుంచి డైరెక్టర్‌గా ఉన్నాను. ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, ఈ మధ్య అలాంటి పరిస్థితి కూడా ఉంది. ప్రొడ్యూసర్ తట్టుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా. హ్మ్. సో, కాబట్టి ఇన్ టైమ్‌లో అయిపోతే అంటే డబ్బింగ్ అయినా ఏదైనా ఇన్ టైమ్‌లో అయిపోతే ఖర్చు తగ్గుతుందని ఒకటి. హ్మ్. అండ్ ఈ మధ్య అంటే ప్రమోషన్స్ కూడా తీసుకుంటున్నారు అనేది కూడా ఒక 40,000, 50,000 అంటే రిలీజ్ ముందు చాలా కష్టంగా ఉంటది ప్రొడ్యూసర్‌కి. ఒక ప్రమోషన్ చేయాలి, ఏదన్నా ఇది చేయాలి, ఒక పేపర్‌లో యాడ్ ఇస్తే కూడా 60,000, 70,000 ఖర్చయిపోతుంది. హ్మ్. ఒక 50,000, 60,000 ఏదైతే మనం యాడ్ ఇస్తామో, ఆ యాడ్ డబ్బులు ఇటుపక్క ప్రమోషన్స్ కోసం, ఆర్టిస్ట్‌ల కోసం ఇస్తే, ఆ డబ్బు ఇంకోలాగా ఉపయోగపడేది గదా! అన్న ఒక దీనితోటి నేను ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి నిర్మాతకి ఆ బాధ ఉంటది. ఆ బాధని మీరు సపోర్ట్ చేయాలి. ఆర్టిస్ట్‌లు తను అంటే అన్నిటికి కలిపి తీసుకొనుంటారు కదా! ఆ! అందరూ ఈ ఈ వరలక్ష్మి గారి గురించి మాత్రం ఉద్దేశించింది కాదది. అందరి గురించి చెప్పాను. సో, అందరూ ఇక నుంచైనా అంటే సపోర్ట్ చేయండి సినిమాకి. అంటే అందరి సినిమాలకి. కానీ ఇప్పుడు జనరల్‌గా ఇది ఇష్యూ మీది అంటే కొంచెం బయటకొచ్చి చెప్పారు కాబట్టి పెద్ద ఇష్యూ అయింది. అవును. జనరల్‌గా ఇప్పుడు ప్రమోషన్స్‌కి ఎవరు రావట్లేదు అవును. అనేది ప్రతి దగ్గర ఉన్న హీరోయిన్స్ ప్రమోషన్స్‌కి రావట్లేదని ప్రతి చోట ఉన్న వాదన. అవును. అవును. చెప్పాలంటే గాని. అవును. సరే ఎందుకు మూవీ అంతా ఉంటున్నారు. ఎవరు చూసుకున్నా సరే ప్రమోషన్స్‌కొచ్చేపాటికి హీరోయిన్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని జెప్పేసి అంటున్నారు. లేదు. అది చెయ్యాలనేది నేను కోరుకుంటున్నాను. అది నేను నేను చెప్పాను కాబట్టి అది ఇష్యూ అయిపోయింది. కాపోతే అందరూ చిన్న చిన్న డైరెక్టర్లు కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. అండ్ ఈ సినిమా అంటే నేను వివాదంలోకెళ్ళాలని అనుకోలేదు. ఎందుకంటే సద్దుమణిగిపోయింది. నేను కూడా సారీ చెప్పేసాను. ఆహ్, సో, వాళ్ళు గూడా ఆవిడ కూడా మన వరలక్ష్మి గారు కూడా బయటిచ్చారు. సినిమా గురించి మాట్లాడారు. ఓకే. అయిపోయింది అక్కడికి. బట్ దీనికోసం కాదు. ముందు ముందు సినిమాలకి ప్రమోషన్స్‌కి రండి. మన సినిమాలని మనం యాక్ట్ చేసిన సినిమాలని మనం ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎందుకంటే ఆర్టిస్టు వాళ్ళ మొహాన్ని చూసి అంటే వాళ్ళ ఫేస్ చూసే కదా! జనాలు కూడా వచ్చేది అంటే అనేది నా సార్ నేను ఉద్దేశం. విన్నాను ఏదో డిఫ్లమేషన్ గూడా మీ మీద ఏదో వేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అని విన్నాను. లేదు. 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 మాట్లాడారు పాపం. ఆహ్, మేమంటే మా ప్రొడ్యూసర్ గారు కౌన్సిల్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. ఏమని మాకిలా రాలేదు. హ్మ్. సో, మాకింత నష్టమైంది. షూటింగ్ అంటే రిలీజ్ 2 రోజులు పెట్టుకొని రాలేదు అని ఆయన కంప్లెయింట్ ఇచ్చారు. కంప్లెయింట్ ఇచ్చాక ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ కూడా మాట్లాడారు. ఆవిడకున్న బాధలేవో ఆవిడ చెప్పారంటే తను నేనింత కష్టపడితే నన్ను ఇలాగ డ్యామేజ్ చేశారు అన్న దీంతో ఆవిడే మాట్లాడారు. బట్ దానికి కూడా అలా కాదులేమ్మా మనంటే మనం ఒకరికొకరం చేయాలి కదా! సో, మీరు రాలేదన్న బాధ, ఆవేదనతోటి ఇదంతా జరిగింది తప్ప మిమ్మల్ని కావాలని మిమ్మల్ని డీఫేమ్ చేయడానికి మాకు కూడా
ఇష్టం కూడా లేదు. ఎందుకంటే మనం కలిసి ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళం ఒకరి మీద ఒకరు నిందించుకోవడం ఎందుకు అని చెప్పేసి అనుకుని చేశాను. అలాంటిది ఆవిడ పాపం అలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అంటే ఆ! సార్ మధ్యలో గూడా ఆవిడ ఓన్లీ 3:00 వరకు వర్క్ చేసి వెళ్ళిపోయారు. దానివల్ల గూడా మాకు ఎక్స్‌టెండ్ అయిందనే ఇది ఆయన కూడా ప్రొడ్యూసరు వచ్చింది. అంటే ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ బాధ కదా! ఇప్పుడు ఏమవుద్దంటే ఆవిడకేమో చెయ్యి విరిగిపోవటం వల్ల, ఆవిడకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల నేను వెళ్ళిపోతానంటాం. తర్వాత ప్రొడ్యూసర్‌లు ఏమవుద్దంటే ఆ 3 గంటల నుంచి సైలెంట్‌గా ఏం చేయాలో తెలియక నష్టం 4 రోజులు, ఆ 4 రోజులు, 5 రోజులు అలా జరిగిపోవడం వల్ల సో, వాళ్ళకి ప్రొడ్యూసర్ గారు అది చెప్పారు కదా! అవును. వెళ్ళినప్పుడు ఫైట్ మాస్టర్‌లందరూ సైలెంట్‌గా కూర్చోవడం, మిగతా వర్క్ అంతా జరగలేదని ఆయన ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో, ఆఫ్‌కోర్స్ అది కూడా నష్టమే కదా! నష్టాన్ని అంటే మాకు జరిగిన నష్టాన్ని చెప్పటమే ఇందులో ఉద్దేశ్యం. ఆవిడ కావాలని చేసిందని మాత్రం నేను అనను. ఎందుకంటే ఆ వేలు విరగడం వల్ల ఆవిడ నొప్పితోటి అండ్ ట్రీట్మెంట్ డాక్టర్ 6 గంటలకి టైమ్ ఇచ్చారు, లేతే 5 గంటలకి టైమ్ ఇచ్చారని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు. సో, అది కూడా నష్టమే గదా! నష్టాన్ని భరించలేకపోయాం కదా! పూడ్చలేకపోయాం కదా! సో, ఆవిడ ఆఫ్‌కోర్స్ ఆవిడ ఫిజికల్‌గా నష్టపోయారు. ఫిజికల్‌గా నష్టపోయారు అనుకోకుండా జరిగిన ఇది. సినిమాకొచ్చే లోపల ఏమవుద్దంటే 100 మంది పనిచేసే ఇది కదా! సో, ఆవిడ పరంగా ఆవిడ సపోర్ట్ చేసుంటే, ఆ క్షణం సపోర్ట్ చేసుంటే బావుండేదని మాత్రం చెప్పారు. ఫైట్ మాస్టర్ కూడా దానివల్ల ఒక రోజు పెరిగిపోతుంది. హ్మ్. ఒకరోజు పెరిగిందంటే మనకు 5-10 లక్షలు ఓహ్! లాస్ అయిపోద్ది. ఓకే. అంటే అలాంటి సినిమాలు. అంత ఫైట్ మాస్టర్‌లు, ఫైటర్స్‌కి వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక అంతమంది క్రౌడ్ పుల్లింగ్ ఒక క్రౌడ్ అంతా కలిసి చేసేది కాబట్టి అది నష్టం అనేది చెప్పారన్నమాట. సో, అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది. హ్మ్. కుక్కలు అది ఇది అని చెప్పి ఆవిడ కూడా మాట్లాడడం ఆ! ఆవిడ మెసేజ్. మాట్లాడడం అనేది అది కూడా బాధేసింది మాకు. ఎందుకనంటే మనం అందరూ కలిసి పనిచేసినప్పుడు అంటే ఒక్క మాట కూడా మనం వల్గర్‌గా గాని ఇది చేయలేదు. మనకున్న నష్టం ఇలా జరిగింది అది ఇది అని చెప్పినప్పుడు కుక్కలతో పోల్చారావిడ. దానికి నిజం చెప్పాలంటే మేము కూడా వేరేలాగా యాక్షన్ తీసుకోవాలి. ఆహ్, నేను అలాంటి ఎక్స్‌టెంట్‌కెళ్ళను కాబట్టి నేను పట్టించుకోలేదు. సర్లే మనం ఏదో అన్నారు ఆవిడ ఆవేశంలో అన్నారు. మేము అన్నాం కాబట్టి దానికి ఆవిడ రియాక్ట్ అయ్యారు. ఆవిడ ఏదో అనుకున్నారు. నేను మేడంని కూడా అడిగాను వరలక్ష్మి గారిని. అమ్మ ఇలాగ అనటం ఇది కదా! తప్పు కదా! ఒక డైరెక్టర్‌ని, ఒక ప్రొడ్యూసర్‌ని అనటం. సో, అంటే ఆవిడ కూడా దానికి మనసులో ఎప్పుడు ఉంటది కదా! మాట అన్న తర్వాత తను కూడా మనసులో అరే! ఇలా నోరు జారారు అన్నట్టుగా. ఎందుకంటే అంతకుముందు అనుకోనేవాళ్ళం. ఒక మాట అనేస్తే డెఫినిట్‌గా అది గుర్తుండిపోద్ది. సో, నాకు తెలిసి ఆవిడ వీటన్నిటికన్నా పోలీస్ కంప్లెయింట్ సక్సెస్ అయిందన్న హ్యాపీనెస్ నాకుంది. అండ్ ఆవిడకి కూడా నేను ఆ విషయం షేర్ చేశాం. సినిమా ఆడుతుందమ్మా రిలీజ్ అయిన తర్వాత. రిలీజ్ అయిన రోజు కూడా హ్యాపీగానే షేర్ చేశాం. ఆ! ఆఫ్టర్ ఆల్ అంటే ఫైనల్‌గా ఆవిడ సినిమానే కదా! వరలక్ష్మి గారి సినిమానే ఇది. హ్మ్. అంటే ఇది కన్నడలో కూడా చాలా మంచి పేరొచ్చిందని విన్నాను సార్ సక్సెస్ అవును. ఏంటి? యాక్చువల్‌గా నేను కన్నడలో అంతకుముందు డైరెక్టర్‌గా సినిమాలు చేశాను. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే నేను ఎలాగూ అంటే కర్ణాటక దీనితోటి స్టేట్ తోటి కనెక్షన్ కట్ అవ్వకూడదు అని దీనితోటి ఈ సినిమాని కన్నడలో కూడా చేశాం. అందుకోసమే రాగిణి గారని కన్నడలో సూపర్ స్టార్ ఆవిడ. రాగిణి ద్వివేది అని ఆవిడని కూడా తీసుకొచ్చేసి ఆవిడని ఒక పాత్ర దీంట్లో మంచి ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి ఆవిడని ఎలివేట్ చేసి చేసాం సినిమాని. సో, కర్ణాటకలో ఆవిడ కోసం వచ్చారు జనం. హ్మ్. వరలక్ష్మి గారితో పాటు అంటే వరలక్ష్మి గారు తెలుసు జనాలకి. కానీ అంత ఇదేం కాదు అక్కడ. అక్కడ పాపులర్ హీరోయిన్ ఆవిడ కాబట్టి ఆవిడని ముందు ఫ్రంట్‌లో పెట్టేసి అలాగే వరలక్ష్మి గారిని కూడా ఇది చేస్తే, వరలక్ష్మి గారు, రాగిణి అండ్ నవీన్ చంద్ర గారు ఈ ముగ్గురు వల్ల జనాలు ఫస్ట్ అయితే వచ్చారు మార్నింగ్ షోకి. మధ్యాహ్నం తర్వాత మనదే ఇంకా. మనం సినిమా బావుంటే చూస్తారు లేకపోతే లేదు. సో, సినిమా బావుంది కాబట్టే జనాలు చూసి ఆదరించారనేది ఒక హ్యాపీ అన్నమాట. ఇది పోలీస్ కంప్లెయింట్. సో, అది. అంటే చూస్తే సార్ మీరు మీకున్న ప్రాబ్లమ్ మీరు చెప్పారు. మీడియా పరంగా మేమింత చేసాం, ఇంత అవును. కష్టపడ్డాము. ముంబై నుంచి వచ్చి కూడా ఇంకొక హీరోయిన్ అవును. ప్రమోషన్‌కొచ్చారు. ఇట్లా అని అంతా చెప్పారు. అవును. కానీ జరిగిన కొన్ని గంటల తర్వాతే మీరు క్షమాపణ చెప్పడం జరిగింది. అవును. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు గొడవలెందుకు అని జెప్పి కొంతమంది ప్రొడ్యూసర్స్ మీతో బలవంతంగా క్షమాపణ చెప్పించారు అని జెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్. ఆ! ఎగ్జాక్ట్ ఏం జరిగిందనేది మీరు చెప్పాలి. యాక్చువల్‌గా ఏంటంటే వరలక్ష్మి గారొచ్చారు. మేము కలిసాము. ఒకరికొకరు అంటే నిందించుకోవడం కాదు. నాకిలా డ్యామేజ్ అవుతుంది కదా! అంటే మరి మీరనటం ఒక ఇది కాదు కదా! ఎందుకంటే ఇన్ని సినిమాలు చేశాను నేను కూడా. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మాకు కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు. షూటింగ్‌లో ఇబ్బంది పెట్టిందని నేనెప్పుడూ అనలేదు. ఓన్లీ ప్రమోషన్ కోసం కదా! అప్పుడు కూడా అదే వాదించాం. అమ్మ మీరు అంటే ఈ ప్రమోషన్‌కి హెల్ప్ చేస్తే సినిమాకి హెల్ప్ అవుద్ది కదా! అని మాట్లాడాం తప్ప మా ఉద్దేశ్యం మిమ్మల్ని నిందించడం కాదమ్మా అని చెప్పాం. చెప్పిన తర్వాత సో, నాకు ఇలాంటి ఇదొచ్చింది కాబట్టి క్షమాపణ అంటే బయటి జనాలకి వేరేలాగా ఎక్స్‌పోజ్ అవుతది. కాబట్టి మీరు చెబితే
ఇక్కడికి సర్దుకుంటదని మీ ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్పారన్నమాట. ఒకరికొకరు ఇది చేసుకోవడం ఎందుకు? మీరందరూ అంటే ఆఫ్టర్ ఆల్ మనందరం ఫ్యామిలీనే కదా! ఆ ఫ్యామిలీలో ఒకటి అనుకుంటాం, తర్వాత మనం సర్దుకుంటాం కదా! మీరు ఒక పెద్ద మనసు చేసుకొని మీ గురించి మాకు తెలుసు అని చెప్పేసి కౌన్సిల్ వాళ్ళు కూడా అంటే నాతో జర్నీ చేసిన వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఒక మాట చెప్పండి అనంటే నేనెప్పుడు మనసులో పెట్టుకోవాలని అనుకోలేదు. అంటే ఎందుకంటే 'పోలీస్ కంప్లెయింట్' సినిమా కోసం ఆవిడెంత కష్టపడ్డారో మాకు తెలుసు కాబట్టి, సరే అమ్మా అని చెప్పేసి నేను సారీ చెప్పాను. సారీ చెప్పి అంటే ఇందులో ఏ రకమైన ఆహ్, ఇబ్బందులు లేవు. సో, ఇండస్ట్రీ క్షేమం కోరి, అలాగే మన సినిమా క్షేమం కోరి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, సినిమా బావుండాలి. జనాల్లోకి నెగెటివ్‌గా పోర్ట్రే అవ్వకూడదనే దీనితోటి నేను కూడా క్షమాపణ చెప్పాను అంతే. అంతకు మించి ఏం సో, లేదు. అంటే మీరు ఇట్లా అంటే అదే డిస్కషన్ ఆ రోజు మీడియా ప్యానెల్ డిస్కషన్ మీడియాలో ఆ! ఉన్నప్పుడు మీరు చెప్పారు. వేరే ఒక డైరెక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇట్లా అన్నారు అంటే, "నేను చాలా ఇబ్బంది పడి సగం తీసేసి వదిలేసాను. ఎందుకు మీరు పెట్టుకున్నారు?" అనేది ఒక డిస్కషన్ వచ్చింది అంతే. అన్నారు. అది యాక్చువల్‌గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన సంఘటనలేవో జరిగాయి. మాకైతే హ్మ్. నాకు చాలామంది అడిగారు ఎలా చేశారు అన్నది. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకేం జరిగింది? వాళ్ళ వల్ల ఆమెకేమి ఇబ్బంది కలిగిందో తెలీదు కదా! సో, దానికోసం నాకేం అలాంటి ఇబ్బంది కలగలేదండి వాళ్ళకే జెప్పాను. హ్మ్. హ్మ్. నన్నడిగినప్పుడు మాకి అలాంటి ఇబ్బందేం కలగలేదు. చాలా హ్యాపీగా వర్క్ చేశారు. ఆహ్, ఆవిడ క్యారవాన్ నుంచి దిగిందంటే ఒక షాట్ తీసిన తర్వాత మామూలుగా వెంటనే అక్కడికెళ్ళిపోతారు. టైమ్ ఉంది అనంటే. హాఫ్ అన్ అవర్ టైమ్ ఉన్నా కూడా బయటనే ఒక ఏసీ చిన్నది పోర్టబుల్ ఏసీ పెట్టుకొని, అక్కడ కూర్చొని వాళ్ళ వాళ్ళ స్టాఫ్ తోటి సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండేది తప్ప, మామూలుగా అయితే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి ఆర్టిస్ట్‌ని పిలవాలి అన్నట్టుగా వరలక్ష్మి గారిని పిలవాలనేది లేదు. అందుబాటులో ఉండేదనమాట ఆవిడ. మేమే వెళ్లి, "అమ్మ మీరు వెళ్ళిపోండి. ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది. లేతే రిలాక్స్ అవ్వండి" అని చెప్తే తప్ప ఎళ్ళేది కాదు. సో, అంత కంఫర్ట్‌గా నా దగ్గరుంది. మీ దగ్గర అలాగా ఎందుకుందో నాకు తెలీదు అని చెప్పాను. అండ్ దాంతో పాటేంటంటే, మాకు కేవలం ఆ ఇబ్బంది తప్ప పర్సనల్‌గా ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. వేరే వాళ్ళకి జరిగిన ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ బిహేవియర్ వల్ల ఉండొచ్చు, లేతే ఇంకేదైనా ఉండొచ్చు. నేనైతే నేనెప్పుడు ఆడవాళ్ళని గౌరవిస్తాను. వాళ్ళతో ఎంత బావుంటానో ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు నాతో మాట్లాడతారు. శ్రీధర్ పెద్దిని. నేను 2001లో ఒక సినిమా చేశాను. అంటే 25 ఏళ్ల క్రితం చేసినటువంటి సినిమా ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు నాతో మాట్లాడి ఎంత ఎంత మంచి పర్సన్ నువ్వు. ఇన్ని ఏళ్ల నాకు 25 ఏళ్ళు నా మొదటి సినిమా చేసిన తర్వాత ఆయన మర్చిపోయేదేమి ఉండదు. మామూలుగా అయితే నేను ఇంకోటి చేశాను కదా! ఇంకోటి చేశాను బిజీ అయిపోయి మర్చిపోతారు. మొదటి మెట్టు కూడా నాతో గుర్తుంది. నాకు గుర్తుంది. నాతో ఉంది. ఎందుకంటే మొదటి మెట్టు నుంచి పైకొచ్చాం కాబట్టి వాళ్ళందరితో నేను బాగానే ఉన్నాను. నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు. అంటే ఒకవైపు నుంచే కాదు కదా! మనం మంచిగుంటే అవతలోళ్ళు కూడా మంచిగుంటారన్నది మాత్రం నేను ఆ సందర్భాన్ని ఉపయోగించి చెప్పాను అంతే. అంతకు మించి ఏం లేదు. మనం ఎలా ఉంటే అలా ఉంటది. కానీ చూసుకుంటే గాని సార్, ఈ ఇష్యూ వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకొచ్చినాయి. కింద కామెంట్స్‌లో చూస్తే. హ్మ్. నా కామెంట్స్ చూసే నేను అడుగుతున్నాను ఈ క్వెషన్. ఓకే. ఓకే. సో, నేను ఏ ఇష్యూ అయితే ఉందో, ఆ ఇష్యూ గురించి చూస్తున్నప్పుడు జనరల్ కింద కామెంట్స్ ఏం పెట్టారు అంటే, చాలామంది పాజిటివ్ వేలో పెట్టారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిజంగానే డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ గారు తీశారు. మీరిట్లా చేయడం అవును. కరెక్ట్ కాదని పెట్టారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఏమున్నాయంటే, ఎందుకు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఇప్పుడు అలాంటి పెర్ఫార్మర్ మనకు తెలుగులో లేరా? సో, ఎళ్లి వేరే లాంగ్వేజ్ వాళ్ళని తీసుకొచ్చి మనం ఇబ్బంది పడి ఇచ్చేసే బదులు, మన తెలుగులో ఇంకా ఇంతకన్నా బెస్ట్ పెర్ఫార్మర్స్ కానీ, లేదు అలా పెర్ఫార్మ్ చేసేవాళ్ళు లేరా? ఎందుకు మనోళ్ళని మీరు ఎంకరేజ్ చేయట్లేదనేది మీరు చూస్తే గనక, ఓకే. మీ ప్రతి ఇంటర్వ్యూలో కింద మీరు మాట్లాడిన దీనిలో గాని, ఓకే. మీడియా దీనిలో గాని చాలా లాక్స్ ఆఫ్ కామెంట్స్‌లో హైయెస్ట్ కామెంట్స్ ఇవే ఉంది సార్. ఓహ్! సో, దీనికి మీరు ఆన్సర్ చెప్పాలని డెఫినిట్‌గా నేను ఒక్కసారి అది నేను పిక్ చేశాను. అదేలెండి. ఆడియన్స్‌కి చాలా మంది అడుగుతున్న క్వెషన్. ఓకే. ఎందుకు వేరే వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు? మనకి తలకాయ నొప్పి ఎందుకు? తెలుగులో వాళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదు? అదే. అలాగేం లేదు. ఎందుకంటే తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం లేదిప్పుడు. హ్మ్. హ్మ్. సరే ఎవరో ఒక అంశాన్ని లేవనెత్తుతూ ఉంటారు. ఎందుకంటే ఆళ్ళకి కూడా బాధ అనిపిస్తుంటది కాబట్టి. అంటే ఒక తెలుగు డైరెక్టర్‌కి ఇలా అయిందనో, లేదా ఒక తెలుగు సినిమాకి ఇలా అయిందనో అన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే తెలుగులో కూడా అద్భుతమైన నటీనటులున్నారు. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడున్న ఇది తమిళ్ సినిమా, తెలుగు సినిమా, కన్నడ సినిమా అని లేదు. ఇండియన్ సినిమా ఇది. ఇప్పుడు మనం చేస్తున్న అంటే తెలుగు సినిమా స్థాయి మారిపోయింది. పెరిగిపోయింది. సో, అందరూ కావాలి. అందరితో వెళ్ళాలి. మనకు ఈ 'పోలీస్ కంప్లెయింట్' అనే సినిమా చేసేటప్పుడు 'రీల్స్ వరలక్ష్మి' అని ఒక క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు మనకు తమిళమ్మాయి అని చూజ్ చేయలేదు. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ మంచి ఆర్టిస్టు. వరలక్ష్మి గారు అద్భుతమైన నటి. సో, ఆవిడ ఈ క్యారెక్టర్‌ని మోయగలదు బావుంటది అని చెప్పేసి మాత్రం మనం వెళ్ళాం తప్ప అటు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటే విజయ్ సేతుపతి గారు అద్భుతమైన దీంట్లోంచి ఇక్కడ మనకి ఫ్యాన్ బేస్ పెంచుకున్నారిక్కడ. అలాగే కన్నడ నుంచి సుదీప్ గారు, శివಣ್ణ అందరూ అన్ని చోట్ల ఉన్నారు.
సో, ఇది ఈ గీత గీయడం అనేది అనవసరం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కన్నడ సినిమాలు చేశాను. తెలుగు సినిమాలు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మలయాళం సినిమా చేయబోతున్నాను. మలయాళం ఒక సినిమా చేస్తున్నాను నేను డైరెక్టర్‌గా. సో, ఇక్కడ ఇండియన్ సినిమా డైరెక్టర్‌గా నేను గుర్తింపబడాలనుకుంటాను. అలాగే ఆర్టిస్టులు కూడా ఎవరు ఎక్కడైనా చేసేయొచ్చు. దాన్ని ప్రాంతానికి లేదంటే భాషకి లేదంటే దీనికి విడదీయొద్దని నేను ఈ సందర్భంగా మీ ద్వారా చెప్తున్నాను. ఎందుకనంటే అది కమెంట్స్ ఉన్నాయి పాపం. ఉన్నా కూడా మంచి ఆర్టిస్ట్ ఎక్కడైనా ఉండాలి. ఎక్కడైనా బతకాలి. ఎక్కడైనా బావుండాలి. వాళ్ళెలా చేస్తారో మనం అలాగే చేయాలి. తెలుగు వాళ్ళు కూడా వేరే చోట చేయాలి. వేరే వాళ్ళు కూడా ఇక్కడొచ్చి చేయాలి. అండ్ మనకి వరలక్ష్మి గారైతే ఓన్ అయిపోయారు. అంటే తెలుగమ్మాయి అయిపోయింది. అసలు అలా కాకపోతే ఇన్ని సినిమాలు చేసేవారు కాదిక్కడ. అండ్ ఆవిడ షీ ఈస్ వెరీ టాలెంటెడ్. యెస్. యెస్. టాలెంటెడ్ విషయంలో పెర్ఫార్మన్స్‌గా అదరగొట్టేస్తారు. మనకి 'జయమ్మ క్రాక్' సినిమా చూసుకుంటే అసలు అంత ఇది చేశారు. అద్భుతంగా చేశారు. కానీ ఈ సినారియో మొత్తంలో సంబంధం లేని పర్సన్ వచ్చి కూడా మాట్లాడారు. దీంట్లో చూస్తే విష్ణుప్రియ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చి, "మీరు షూటింగ్‌కే కదా మాకు అమౌంట్ ఇచ్చింది. ప్రమోషన్‌కి కాదు కదా!" అని అన్‌నోన్ పర్సన్ ఒక ఆవిడొచ్చి రియాక్ట్ అది అయ్యారు. కూడా ఆ అమ్మాయికి తెలియక వచ్చేసింది. ఎందుకంటే మనకు అగ్రీమెంట్ ఉంటది. అగ్రీమెంట్‌లో ఏముంటది? ఒక 65,00,000 ఇచ్చాము, 70,00,000 ఏదైతే ఉంటదో ఆ నంబర్ అయితే మాట్లాడుకుంటాం. దాంతో పాటు 4 రోజులో, 5 రోజులో ప్రమోషన్‌కి రావాలని రాసుంటది. హ్మ్. హ్మ్. సో, దానికి అమ్మాయికి తెలియకపోవటం వల్ల అంటే యాక్చువల్‌గా సంబంధం లేకుండా దూరకూడదు. హ్మ్. సరే అలాగా వెళ్ళింది అనంటే ఆ అమ్మాయి కూడా బహుశా నాకైతే అమ్మాయితో పరిచయం కూడా లేదు. హ్మ్. పరిచయం లేదు. నేను తర్వాత ఎవరో చూపిచ్చారు. అలాగ విష్ణుప్రియ కామెంట్ చేశారండి అది ఇది అంటే, అవునా అన్నాను. అన్న తర్వాత విష్ణుప్రియ ఎవరు అంటే యాంకర్ విష్ణుప్రియ. యాంకరు అమ్మాయి కూడా మంచి డాన్సరు. అని తర్వాత సెర్చ్ చేసి చూస్తూ ఉంటే నాకు తెలుసు. అంటే టీవీలో చూడడమే. చేస్తున్నారు. ఆ అమ్మాయికి తెలియకుండానే ఇలాగా ఇందులోకి వేలు పెట్టిందేమో అని అనిపించిందనమాట. సో, అది కూడా అనవసరం. ఎందుకంటే మనం ఒక ప్రొడక్షన్ హౌసు ప్రొడ్యూసర్స్ పెయిను, డైరెక్టర్స్ పెయిను అండ్ వరలక్ష్మి గారికి సంబంధించినటువంటి మేమంతా సర్దుకొని మేము ఒకరికొకరు మళ్ళీ కలిసి పనిచేస్తాం. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మళ్ళా వరలక్ష్మి గారితోనే సినిమా చేస్తాను నేను. అదేమి ఇదేం కాదు. కాకపోతే ఆ అమ్మాయికి తెలియకుండానే అంటే ఆ అటుపక్క నిలబడి మాట్లాడాలనుకోని చేసినట్టుంది కదా! అంటే ఆ అమ్మాయి మీద వరలక్ష్మి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఏదైనా చెప్పుండొచ్చు. విషయం తెలీదు. ఎందుకంటే విషయం తెలిస్తే ఏంటంటే ప్రమోషన్‌కి కూడా వీళ్ళ అగ్రీమెంట్ ఉంది అని తెలిసుంటే సైలెంట్ ఉండేదేమో ఆమె. అంటే అమ్మాయికి అమ్మాయికసలు ఈ సినిమాతో సంబంధం లేదు కదా! సంబంధం కూడా లేదు. సంబంధం లేకపోవటంలే అందుకే నేనది కూడా చెప్పాను. ఇంక సంబంధం లేకుండా ఏదో మాట్లాడేస్తుంది అమ్మాయి. అండ్ ఇక్కడ గొడవ అసలు గొడవే కాదు. ఓన్లీ మనం చెప్పుకున్న బాధ, ఆ అమ్మాయి చెప్పుకున్న బాధ. వరలక్ష్మి గారు చెప్పినటువంటి ఇది అంతే. దాని తర్వాత మళ్ళా సర్దుకుంది. సర్దుకున్న తర్వాత హ్యాపీగా మళ్ళీ మూవ్ అవ్వాల్సిందే తప్ప అంటే ఆహ్, చాలామంది మీరు కామెంట్ చేసేటప్పుడు ఎప్పుడు అనుకోలేదా? అంటే స్టేజ్ మీద మీ బాధ మీరు చెప్పారు. బట్ ఎనకాల పెద్ద బ్యాక్‌డ్రాప్ శరత్ కుమార్ గారు అండ్ రాధిక గారు బిగ్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చిన ఫర్దర్‌గా నేనేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది ఇట్లా అని మీరు లేదమ్మా. ఆయన అంటే నేను అంత దూరం ఆలోచించలేదు గానీ ఎందుకంటే వరలక్ష్మి గారు గురించి నాకు తెలుసు. శరత్ కుమార్ గారి గురించి మా ఫ్రెండ్స్ చాలామంది 'గంటా శ్రీనివాసరావు' గారు వాళ్ళందరూ చాలా సినిమాలు వర్క్ చేశారు. శరత్ కుమార్ గారితో కూడా. రాధిక గారితో వర్క్ చేశారు. వాళ్ళందరూ చాలా వెరీ డెడికేటెడ్. టైమ్ అంటే టైము. అప్పట్లో ఫోన్‌లు, మొబైల్స్ కూడా లేవండి. అంటే వరలక్ష్మి గారు ఈ ఈ సినిమాలో సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఆ టైంలో వాళ్ళ గురించి మాట్లాడుకునేవారు. ఎంత డెడికేషన్ అంటే పొద్దున 6:30కి 6:30కి 6:30కో, 7కో కారొస్తుందనుకున్నప్పుడు 1 అవర్ ముందే లేదా హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అయిపోయి బయటికొచ్చి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండేవారు. శరత్ కుమార్ లాంటి వారు కూడా. ఎందుకనంటే వాళ్ళ సినిమానే ప్రపంచం వాళ్ళకి కూడా. మొబైల్ కమ్యూనికేషన్ లేదు గాబట్టి, సార్ ఇన్ని గంటలకొస్తారంటే అన్ని గంటలకంటే వాళ్ళు 6 గంటలకంతా రోడ్డు మీద ఉండాలంటే 4:30కో, 4కో రెడీ అయిపోయి లేచి, రెడీ అయిపోయి స్నానపానాలన్నీ చేసి, అంత డెడికేటెడ్‌గా ఉన్న వాళ్ళకి సినిమా ఏంటో తెలుసు. వాళ్ళు డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు అండ్ వరలక్ష్మి గారు, రాధిక గారు వీళ్ళందరికీ ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారని మాత్రం నేను అనుకున్నాను తప్ప వేరే ఇదేదో అయిపోతుందని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గాబట్టి. అంటే ఆ సిట్యుయేషన్ వాళ్ళకి కూడా నిజానిజాలు తెలియకుండా వాళ్ళు కూడా మనల్ని కామెంట్ చేసేదేముండదు. అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. లేదంటే వాళ్ళు మాట్లాడేవారు. అర్థం చేసుకొని ఇంక సైలెంట్ అయిపోయారు వాళ్ళు కూడా. సో, ముఖ్యంగా వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పాలి. వాళ్ళ గురించి నేను విన్నాను గాబట్టే నేను చెప్పగలిగాను. చెప్పిన తర్వాత కూడా నేను ఇలాగే అంటే లేదండి చాలా మంచివాళ్ళు వాళ్ళు కూడా. ఏమి ఇబ్బందేం లేదులెండి మాట్లాడదాం. తప్పుగా ఏం చెప్పలేదు. జరిగిన సిట్యుయేషన్ అంతే. అస్సలలుగా పాసింగ్ క్లౌడ్స్ లాగా ఎళ్ళిపోయిందనమాట. ఎళ్ళిపోయింది. అంతే. 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 సో, చూస్తే గనుక సార్ మీ టెలివిజన్‌లో ముద్దమందారం. అవును. అసలకది ఇప్పటికి సీరియల్‌లో చేసిన ప్రతి ఒక్కళ్ళకి టాప్ నాచ్‌లో ఉన్నారు అవునండి. చెప్పాలి అంటే.
సో తనైతే తనుజ అయితే బిగ్ బాస్కి వెళ్ళింది. అవును, అవును, అవును. అండ్ ఇంకా ఆ క్యారెక్టర్ తో హరిత గారు ఇంక అది ఇప్పుడు యాక్చువల్గా మా ముద్దమందారం మా బ్రదర్ అండి, అంజన్ మేగోటిని ఓకే. తను చేసింది. నేను త్రినేని యాక్ట్ చేశాను. త్రినేని మా బ్రదర్దే. ముత్యాల ముగ్గు తర్వాత దీనిలో ఏది చ- మీరు చ- వర్క్ చేయలేదా సార్? చేశాను చాలా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేశాను. చాలా 44 సీరియల్లు రాశాను నేను. ఇప్పుడు స్టిల్ 44. రన్నింగ్ అనమాట. అంటే నేను కష్టపడుతున్నాను కాబట్టే ఆ రోజు బాధ కూడా ఏంటంటే, రిలీజ్ రోజు కూడా మార్నింగ్ నేను 'పెళ్లి సందడి' అనే సీరియల్ డైలాగ్స్ రాశాను. సినిమా రిలీజ్ ఉంది. 11:00కి షోకి వెళ్ళాలి. కానీ పొద్దున్న లేచి 6:30కి అంతా వాళ్ళకి సీన్స్ రాసి బయలుదేరాను. ఇప్పటికి నేను దాన్ని కూడా వదలను. ఎందుకనంటే మన ఫుడ్ పెట్టింది. కళామ తల్లి నన్ను ఆదరించింది. ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చేస్తున్నాను కాబట్టి నాకు 24 అవర్స్ కూడా సరిపోదన్నట్టుగా పనిచేస్తూ ఉంటాను నేను. సో, అందుకోసం నేను ఇక్కడ దాకా ఉన్నాను. 30 సంవత్సరాల్లో కూడా ఇంకా స్టిల్ బానే ఉన్నాను. అది. పక్కన అది ఇది 2 బ్యాలెన్స్ చేస్తున్నారు సార్. అవునవును. బట్ ఆ సీరియల్‌లో మాత్రం అందరికి ఇప్పుడైతే అసలకి అవును. హ్యూజ్ నేమ్. అవును. సో మాకు కూడా ఎన్ని సినిమాలు చేసినా మాకు అదొక మార్క్ లాగా మార్క్ లాగా అది ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను మీకు కలిసిన ప్రతిసారి చెప్తారు. డిస్కస్ చేస్తూ ఉంటాను సార్. అది చాలా అవును. దాని క్యారెక్టరైజేషన్, ఐ మీన్ సీరియల్ క్యారెక్టరైజేషన్‌లో ప్రతి అవును. ఒక్కళ్ళని ఎంత బాగా చూపించారు అంటే లైక్ ఒక సినిమాలో ఒక హీరో, హీరోయిన్ ఎంత బాగా చూపిస్తారో అంత క్వాలిటీ ఆఫ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. అవునండి. అవునండి. సో చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఎప్పుడూ కూడా ఆ సూపర్. డైలాగ్స్ దగ్గర నుంచి బ్రదర్ ప్రతిదీ బ్రదర్ డైలాగ్స్ యాక్చువల్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. అంజన్ మేగోటిని అతను డైలాగ్స్‌కే ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. నేను స్క్రీన్ ప్లే రైటర్‌గా చాలా సీరియల్స్ చేశాను. నేను డైలాగ్స్ రాయడం తక్కువ. ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు అడిగితే రాస్తున్నాను 'పెళ్లి సందడి' అనే సీరియల్. అండ్ పోలీస్ కంప్లెయింట్ అయితే దానికన్నా ఎన్ని సీరియల్స్ రాసినా, ఏం చేసినా కూడా రాని గుర్తింపుని పోలీస్ పోలీస్ కంప్లెయింట్ కంప్లెయింట్ తీసుకొచ్చింది. అలాగే తీసుకొచ్చి. మీడియా చాలా హెల్ప్ చేసింది ఈ విషయంలో. అంటే నేను గుడో, బ్యాడో ఏదో జరిగిపోయింది. అండ్ ఆ సిట్యుయేషన్‌ని కూడా తీసుకెళ్ళిపోయి నన్ను ఎలాంటి ఇది చేయకుండా వాళ్ళు నా బాధని తీసుకెళ్ళిపోయి జనాల్లోకి తీసుకెళ్ళటం వల్ల పోలీస్ కంప్లెయింట్ సినిమా సక్సెస్ అయింది. అండ్ రీచ్ అయింది. ఆ రీచ్ అవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది. సూపర్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో ఫర్ మచ్. కమింగ్ సార్. థ్యాంక్ యూ. పాపం ఫోన్ చేయంగానే మీరు వచ్చారు. అయ్యయ్యో! థ్యాంక్ యూ. అవైలబిలిటీ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్‌గా మీ నెక్స్ట్ సినిమా కూడా ఆల్రెడీ మీరు ప్రూవ్డ్. నేను నెక్స్ట్ సినిమా చేయాల్సిన 100% 2 సినిమాలున్నాయి. అందులో మీరు క్యారెక్టర్ చేయాలి యాక్చువల్‌గా. ఎప్పుడో మాట ఇచ్చాను, చెయ్యాలి. నేను యెస్. కూడా అనుకుంటున్నాను. ఈసారి అయితే మిస్ అవ్వదు. సో తప్పకుండా చేద్దురు గానీ. ఎందుకంటే మీరు కూడా అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా! మీ ప్యాషన్ కూడా యాంకర్‌గా ఎదుగుతూ వస్తున్నారు. దాంతో పాటు ఏంటంటే ఆర్టిస్ట్‌గా చేయాలని ఒక తపన ఉంది కదా! యెస్. చేయండి. ఎందుకంటే ఈ స్పేస్ ఉంది యాక్చువల్‌గా తెలుగు ఇండస్ట్రీలో అయితే ఏంటంటే ఎంతమంది కమెడియన్స్ వచ్చినా డిఫరెంట్ అవును. వాళ్ళకి స్పేస్ అలాగా క్రియేట్ అవుతూనే ఉంటది. యెస్ సార్. ఇక్కడ తెలుగులో ఉన్నంత మంచి అంటే ఎక్కువ ఆర్టిస్టులు అంటే ఒక్కొక్క క్యారెక్టర్‌కి 100 మంది ఆప్షన్స్ ఉంటారు. అంత ఆప్షన్స్ ఏ ఇండస్ట్రీలో లేదు. ముఖ్యంగా కమెడియన్స్‌కి అయితే యెస్. అది దీంట్లో మీరు లేదు. గుర్తుపెట్టుకోవడం మీరు గ్రేట్. కామెడీ చేయాలనేది నా మనసులో ఎక్కడో ఉంది. అది అవునా? చేయిస్తాను ఓహ్! అందుకోసం. సూపర్ సార్. అది మీకు చెప్పాను అనుకుంటున్నాను నేను. అవును. బేసిక్‌గా నేను అందరిని ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా నేను అవును. సరదాగా అడుగుతూ ఉంటాను. అడుగుతుంటారు యెస్. నాకు యాక్చువల్‌గా. మంచి కమెడియన్ అవ్వాలనేది నాకు కోవేశ్వర్ల గారిలాగా అండ్ అవునవును. చేయండి. శ్రీలక్ష్మి గారిలాగా, అవునవును. తెలంగాణ శకుంతల గారిలాగా ఇట్స్ అవును. మై ఇంట్రెస్ట్. అవును. సార్ మంచిది చెప్పండి సార్ అని నేను ఇంకా అవును. మీ అమ్మ అందరూ ఇండస్ట్రీయే కాబట్టి మిగతా అవును. వాళ్ళంటే ఏంటి నువ్వు చెప్తే మేము ఇస్తామా అట్లా అంటారు. లేదు. బట్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ట్రావెల్ అవుతుంటాం. డబ్బింగ్‌లో కలుస్తుంటాము. అవునవునవును. మీ లేదు, స్టూడియోస్ మీకు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్‌గా. ఎందుకంటే మీరు నిజంగానే పెర్ఫార్మన్స్ బావుంటారు. అండ్ నాకొక ఆలోచన ఉంది. హ్మ్. డెఫినిట్‌గా ఇవాళ ప్రామిస్ చేస్తున్నాను చూడండి. నేను మీకు క్యారెక్టర్ ఇస్తాను, మంచి క్యారెక్టర్. నిలబెట్టుకోండి బాగా అంతే. డెఫినెట్‌గా హ్యాపీగా సార్. చేయండి. అంతే. థాంక్ యూ. అండ్ చాలా మంది అదే అంటుంటారు. ఏంటి అసలు ఫస్ట్ ఎవరైనా ఒక సినిమాలో క్యారెక్టర్ ఇవ్వడమే ఎక్కువ. బట్ నువ్వు ముందే చెప్తావేంటి అని సరదాగా అంటుంటారు. సార్ బయట వాళ్ళకైతే చెప్పం కదా సార్. ఇన్ని అంతే రోజుల అంతే నుంచి మరి. మన అమ్మాయి అని మీరు ఎట్లా మమ్మల్ని ఓన్ చేసుకొని, అంతే కదా ఉమా మరి. ఇది బావుంటుంది. నీకు అవును. ఇదైతే బావుంటుందని చెప్తారు కదా సార్. అందుకే అవును. మీ దగ్గర కూడా మేము అడుగుతా అవునవును. ఉంటుంటాం. తప్పకుండా. సో డెఫినెట్‌గా కానీ మీరు నేను గుర్తుపెట్టుకొని అండ్ అవును. నన్ను చూడంగానే మీరు నేను మంచి అనుకున్నా యాక్చువల్‌గా ఇందులో చేయాల్సింది వరలక్ష్మి గారితో కాంబినేషన్ చేయాలి. అది ఎక్కడో మిస్ కొట్టింది. ఎందుకంటే మనం ఫీమేల్ ఆర్టిస్ట్‌లో కూడా లేడీ కానిస్టేబుల్స్ కంటిన్యూ ఉంది ఇందులో. హ్మ్. క్యారెక్టర్స్ బాగున్నాయి. చేశారు వాళ్ళు కూడా. అఫ్‌కోర్స్ అదేమో సెట్ అవ్వలేదు ఆ టైంకి అంతే. అవును. చెప్పారు కూడా మీరు నాకు యాక్చువల్లీ. కానీ అవును. మిస్ అయింది. మిస్ అయింది అంతే. సో ఈసారి మిస్ అవ్వం అంతే. మిస్ అవ్వదు. రైట్ అమ్మా. రైట్. డెఫినెట్‌గా. థాంక్ యూ సార్. థాంక్ యూ థాంక్ యూ సో అమ్మా. మచ్. థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్ యూ.